ఆత్మీయులారా, జాగ్రత్తగా దేవుని యొక్క మాటను ఆలకించండి. యెహలోకమైన బంగారాన్ని కంసాలి అగ్నిలో వేసి దాన్ని కాలుస్తూ ఉంటారు. దాన్ని నాశనం చేయాలని కాదు, దానిలో ఉన్న మాలిన్యాన్ని తీసివేసి అది అద్దములా మెరిసేలాగా చేయడానికి. అలాగే దేవుడు కూడా మనల్ని శోధిస్తూ ఉన్నాడు. యోబు భక్తుడు అన్నట్లు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె బయట వస్తును. జ్ఞాపకం చేసుకోండి, అధైర్యపడకండి. ఈ అగ్ని పరీక్ష మనలో ఉన్న మాలిన్యము, మనలో దేవునికి ఇష్టం లేనిది, దేవుడు వద్దంటున్నది, ప్రతీది కూడా మన నుంచి దేవుడు దూరం చేస్తూ ఉన్నారు. అది ముగిశాక మీరు అపరంజి బంగారం వలె బయటకు వస్తారు, విడిపించబడతారు, దేవుని మహిమను ధరించుకుంటారు. ఆత్మీయులారా, ప్రభు అధికారానికి లోబడండి, ప్రభు చిత్తాన్ని అంగీకరించండి, ప్రభు సన్నిధిలో నమ్మకమైన వారుగా ఉండండి. దేవుడు మీకు జ్ఞానం ఇచ్చిన గాక, ప్రభు కృప మీ అందరికీ తోడై ఉన్నది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.